కేజీ చికెన్ తోటి సింపుల్ గా టేస్టీగా చికెన్ పచ్చడి ఇలా పెట్టారంటే ఎన్ని రోజులైనా సరే ముక్క గట్టి పడకుండా చాలా టేస్టీగా బాగుంటుంది. ముందుగా చికెన్ ని బాగా నీట్ గా కడిగి కొద్దిగా పసుపు సాల్ట్ ఆయిల్ వేసి ముక్కకు బాగా పట్టించి ఒక పావు గంట సేపు పక్కన పెట్టండి. ఈలోపు మసాలా కోసం చెక్క, లవంగం, ఎలాచి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని లో ఫ్లేమ్ లోనే మసాలాలు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ ని స్టవ్ పైన పెట్టుకొని చికెన్ లో నుంచి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు ఒక 10 నిమిషాల పాటు హై టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ లోకి 200 గ్రామ్స్ పల్లి ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల వరకు ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఉడికించుకున్న చికెన్ ముక్కలు వేసుకొని ఈ విధంగా చికెన్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకోండి. పావు స్పూన్ పసుపు, గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్, అరకప్పు వరకు సాల్ట్, 1 కప్పు కారం వేసుకొని బాగా కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత 2 నిమ్మకాయల రసం పిండుకొని కూడా కలుపుకోవాలి. సింపుల్ గా చేయొచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి.